మొన్న ఒక వారం కిందట నేను ఇట్లా క్యాజువల్గా మాట్లాడుకుంటే ఓకేనా మీకు ప్రియులారా అనాలా అక్కర్లేదు కదా, మామూలుగా మాట్లాడితే వింటారు కదా. అదే లేదు ప్రియులారా నేను మొన్న చికాగో వెళ్ళి తిని అలా చెప్పాలంటే నేను చాలా తిట్టదంట చెప్పమంటారా. మామూలుగా మాట్లాడుకుంటే ఆత్మీయ అనుబంధం ఉంటుంది. సో అందుకు మొన్న ఒక అంటే క్రిస్మస్ ప్రోగ్రామ్స్ జరిగే సమయంలో నేను షికాగో వెళ్ళాను. షికాగో వెళ్తే ఒక ఆయన వచ్చి ఇలా చూస్తున్నాను, ఇలా చూస్తున్నాను. ఏంటి సార్ ఏమేంటి సార్ అంటే, టీవీలో కనీసం 65 ఏళ్ళు ఉంటాయి నీకు అనుకున్నా అన్నాడు. కొట్టు కొట్టు అనుకున్నాను. నీకు కనీసం 65 ఏళ్ళు ఉంటాయి అనుకున్నాను, నువ్వేంటి యూ లుక్ సో యంగ్ మ్యాన్ అంటున్నాడు. యంగ్ అన్నందుకు సంతోషించాలో, టీవీలో 65 ఉన్న ముసలోడా అంటున్నాడో, రెండిట్లో ఏది తేల్చుకోలేకపోయాను. ఆయన ఏదో అన్నాడు, నేనేదో మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఈయన చెప్పడం అవసరమా? పిలిచి హర్ట్ చేస్తున్నారండి సార్ మీరు మీ ఊరికి. లేదు సార్ మీరు అలా అనుకోకండి సార్. అంటే ఆ యాంగిల్, కెమెరా యాంగిల్లో తప్పుంది. నాలో ఏం తప్పుంది చెప్పండి? నేనేమైనా మారిపోతాను అక్కడికి వెళ్ళగానే? లేదు, కెమెరా యాంగిల్లో తప్పుంది, వాళ్ళకి సరి చేసుకోవాలి కదా. ఇప్పుడు మా హీరో ఉన్నాడు, ఈయన ఏదో కెమెరాలో యాంగిల్ పెట్టావు నువ్వు కూడా 70 ఏళ్ళలాగా అనుకున్నా. ఓకే. సో ఈరోజు చదివినటువంటి వాక్య భాగంలో ఉన్న లేఖన సారాంశం ఏమిటి అని అంటే, క్రీస్తును లేఖనములలో నుంచి వెతికి తీసుకోవాలి. క్రీస్తుని గురించే లేఖనములన్నీ మాట్లాడుతున్నాయి. క్రీస్తు యొక్క సారూప్యతలోనికి రావటమే లేఖన సారాంశము మనుష్యులకు ఇచ్చినటువంటిది. సో ఆ విషయం గురించి ఈరోజు కొద్ది నిమిషాలు నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. అయితే ఒక క్రొత్త కోణం మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇది క్రొత్త కోణము అని అంటే మరీ క్రొత్త కోణం ఏం కాదు, ముందు నుంచి 1వ శతాబ్దం నుంచి ఉన్న కోణమే. కానీ కొద్ది సంవత్సరాలుగా ఈ కోణాన్ని మర్చిపోయారు ప్రజలు, ముఖ్యంగా క్రైస్తవ నేపథ్యం ఉన్నటువంటి వారు. ఈ కోణం పట్ల నేను చెప్పబోయేటటువంటి ఈ కోణాన్ని ఎక్కువగా స్టడీ చేసి ఉండే అవకాశం తక్కువ. ముఖ్యంగా భారతదేశంలో ఒకానొక సమయంలో, అంటే 1 శతాబ్దం క్రింద చాలా స్టడీ జరిగింది, ఆ తరువాత తగ్గిపోయింది. సో ఇది లేఖన అధ్యయన సదస్సు కాబట్టి, గ్లోరియస్ లేఖన అధ్యయన సదస్సు కాబట్టి కొద్దిగా డీపర్గా వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కొద్దిగా డీపర్గా వెళ్ళే సమయంలో మీరు కనుక ఆవులిస్తే నాకు అర్థమైపోతుంది, ఓకే మనం గడగొడేస్తున్నాం ఇక్కడ అనేసి. మళ్ళీ మామూలుగా మీరు పాపులు, నేను పరిశుద్ధుని, నేను పాపిని, మీరు పరిశుద్ధుని, ఈ బాణికి వచ్చేస్తాను. మళ్ళీ అంత రెగ్యులర్ బాణికి వచ్చేస్తాను, ఓకేనా. సో ఆది ఎందు ఇప్పుడు మన విజయ్ కుమార్ గారు ఆయన చేస్తున్నటువంటి పరిచయాల పట్ల నేను గర్వపడుతున్నాను బ్రదర్. దేని విషయంలో గర్వపడుతున్నాను అని అంటే, పిల్లల కోసం ఆయన చేస్తున్నటువంటి ఈ పని, చిల్డ్రన్ హోమ్, పిల్లల కోసం పిల్లలను పెంచడం, ఈ పనులు దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత. దేవుడు లేకపోతే క్రైస్తవ సంఘం మాత్రమే చేయగలిగినటువంటి ఒక విశిష్టమైన బాధ్యత. ఇది అందరూ చేయలేరు. నా భార్య మా ఇంట్లో 14 మంది పిల్లలు పెంచింది. నాకు 2 ఆడపిల్లలు, వాళ్ళతో పాటు మిగిలిన 12 మంది కలుపుకుంటే మా ఇంట్లో 14 మంది. ఆ 14 మందిలో కొంతమందికి పెళ్ళిళ్ళు అయిపోయాయి, కొంతమంది కాలేజెస్లో ఉన్నారు, కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడున్నటువంటి మొత్తం మా ఇంట్లో 8 మంది ఉంటాం, అంతే. 8 మంది ఉంటాం. ఆ 8 మందిలో నేను ఒక్కడే మగపిల్లడు. ఇక నా బతుకు చూడండి. ఒక అమ్మాయి రోజుకు 20,000 పదాలు వాడుతుందంట. 20,000 మల్టిప్లైడ్ బై 7 కొట్టండి సార్, 1,40,000. నేను ఒక్కడే అలా కూడా బతుకున్నాను అని అంటే జ్ఞాపకం చేసుకోండి ఈ పరిచర్యలో ఉన్న గొప్పతనం. సో విజయ్ కుమార్ గారు అలా అనేక లక్షల పదాలు రోజుకు వినాలని, పిల్లలతో చక్కగా బ్రతకాలని. ఇంకో విషయం తెలుసా, కష్టపడి పనిచేసి అంటే నాకు ఒక చిన్న కంపెనీ ఉంది, ఒక చిన్న వ్యాపారం ఉంది. ఆ వ్యాపారం ఒక 50 మంది ఎంప్లాయీస్ ఉన్నారు నాకు. ఆ 50 మంది ఎంప్లాయీస్ మధ్యలో నేను పనిచేస్తాను. దాన్ని బిజినెస్ యాజ్ ఎ మిషన్ అని పిలుస్తాం. అంటే వ్యాపారాన్ని పరిచర్యగా చేయటం. అంటే మనకు మామూలుగా రెగ్యులర్గా కనిపించే మోడల్ ఏంటంటే పరిచర్యని వ్యాపారంగా చేయటం. అలా కాకుండా వ్యాపారాన్నే పరిచర్యగా చేయటం. ఈ మోడల్ను నేను ఎంచుకున్నాను. ఆ ఎంచుకున్న మోడల్లో నేను పనిచేసే రోజు నేను నా భార్య కనీసం రోజుకు ఒక 14 నుంచి 16 గంటలు కష్టపడతాం. కానీ ఈ పిల్లలను తర్వాత మేము నడిపే అంబులెన్సెస్, తర్వాత మేము కొంతమంది రోడ్డు మీద పడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి వారి కట్లు కట్టడం వగేరా. కొంతమంది కలిసి, నేను ఒక్కడిని కాదు, టీమ్ మెంబర్స్, వారికి నేను సహాయకుడిగా ఉంటాను. అప్పుడు అదంతా చూసినప్పుడు ఏమైతే తెలుసా, రాత్రి అలా కళ్ళు మూసుకుంటే చక్కగా నిద్ర వస్తుంది, బ్రహ్మాండమైన నిద్ర వస్తుంది, ఏ చీకు చింత ఉండదు. అబ్బా ఈరోజు బతికేమరా అనిపిస్తుంది. సో ఐ కంగ్రాచులేట్ యూ బ్రదర్
ఫర్ వాట్ యుర్ డూయింగ్. మీరు చేసే పనికి, మీరు చేసే పరిచర్యకు నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. నా పట్ల మీరు చేస్తున్న పరిచర్యలో నన్ను భాగస్వామిని చేసి పిలిచినందుకు నేను సంతోషిస్తున్నాను. అయితే కొద్ది సంవత్సరాల క్రితం, దాదాపు 2 సంవత్సరాల క్రితం, 2 సంవత్సరాలు అయిందా? అయింది. దాదాపు